ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు, ప్రపంచ దేశాలు మొత్తానికి పంపిస్తున్నటువంటి దేశాలు కూడా ఎందుకంటే పెద్ద శక్తి లేవు వాళ్ళు, ఎందుకంటే పెద్ద గొప్ప మిషనరీ కూడా లేవు. కావాల్సిందల్లా ఒకటే, మనందరికీ ఒక కమిట్మెంట్, మనం కూడా ప్రపంచంతో పోటీ పడాలనేటువంటి ఆలోచన, ఉన్నటువంటి వ్యవస్థని సక్రమంగా వాడుకొని లాభాలు ఎట్లా అందించాలనేటువంటి తపన ఉంటే తప్పనిసరిగా మనం కూడా పోటీ పడగలం, సాధించగలం. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారికి, సిఎండి సింగరెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాను, ఈ మిషనరీ, ఇక్కడ ఉన్నటువంటి వర్క్ ఫోర్స్, అట్లాగే నాలెడ్జ్ మొత్తాన్ని కూడా వాడుకొని దీన్ని ఏ రకంగా అప్గ్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉందో, అప్స్కేల్ చేసుకోవడానికి అవకాశం ఉందో, అవసరమైతే ఒక కన్సల్టెంట్ కూడా అపాయింట్ చేయమని చెప్పారు. ఇప్పటికే త్వరలోనే ఒక కన్సల్టెంట్ అపాయింట్ చేస్తాం. వాళ్ళు వచ్చి ఇదంతా స్టడీ చేసి వాళ్ళు ఇచ్చే రికమెండేషన్స్ అనుగుణంగా ఏ రకంగా ముందు తీసుకుని ఆలోచన చేస్తారని చెప్పి మీ అందరికీ మనం ఎంత బాగా అభివృద్ధి చేసుకుంటే అంత లాభాలు, అట్లాగే ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉద్యోగాలు అవకాశాలు కూడా మానవాళికి కావాల్సినటువంటి వ్యవస్థని అందించవచ్చు, రాష్ట్ర అభివృద్ధి పనికి వచ్చేటువంటి మిషనరీని అందించవచ్చు, ముఖ్యంగా రాష్ట్రాల ప్రగతికి దోహదపడాలని పెంచడానికి. కాబట్టి ఈ మిషనరీని, వ్యవస్థని జాగ్రత్తగా వాడుకోవాలి. అట్లాగే ఉన్నటువంటి మేనేజ్మెంట్ కూడా చిన్న సూచన చేయవచ్చు. ముందుగా మొత్తం ఎస్టిమేట్ అంతా కూడా హైజీనిక్ కండిషన్స్ లో క్లీనప్ చేయవచ్చు. అక్కడక్కడ మిషనరీస్ ట్యాంక్ పట్టి ఉన్నాయి, వాటిని కూడా అవసరం క్లీన్ చేసుకోవచ్చు. ఆయిలింగ్ లాంటివి చేసి క్లీన్ చేసుకొని పెయింటింగ్ చేసుకొని ప్రొడక్ట్ తీసుకొని, అలాగే ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా సేఫ్టీ మెథడ్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన తర్వాత స్టాండర్డ్ సేఫ్టీ టెక్నాలజీని పాటించాల్సిందే. వాటికి కావాల్సిన వాటిని చెప్తూ మీ అందరికీ మరొకసారి అభినందనలు. మీ శ్రమ, మీ ఆలోచన తప్పనిసరిగా ఈ పరిశ్రమలు ముందుకు తీసుకుంటున్నటువంటి ఉపయోగపడుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఆశిస్తూ చూస్తూ ఉన్నాను.